వచ్చింది కానీ నెయ్యి కాదు, నెయ్యే కానీ కెమికల్ అది. ఇది తయారు చేశారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవడు పాపం అలా ఉంటే అమెరికా వాడు అమ్ముకునేవాడేమో, ప్రపంచం అంతా ఆఫ్రికా కన్నా వాళ్ళు అమ్ముకునేవాళ్ళేమో. వాళ్ళు ఎవరికి తెలియని టెక్నాలజీ కనిపెట్టినోడికి ప్రత్యేక పురస్కారం ఇవ్వాలి. ఇంకోటి ఏంటి, ఒక్కళ్ళకు కూడా ఏ అనారోగ్యం రాలేదు, ఒక్కడు కూడా చచ్చిపోలేదు. బాత్రూమ్ డ్రింక్ మీరు చాలాసార్లు చూస్తారు, ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు బాత్రూమ్ యాసిడ్ తాగారని చెప్పి, గుర్తుంది కదా. బాత్రూమ్ యాసిడ్తో మొహాలు కాలినోళ్ళు కూడా ఉన్నారు, గుర్తుంది కదా. అనేక మంది మొహాన కొడితే యాసిడ్తో గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు, అలాగే యాసిడ్ తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, యాసిడ్ తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి యాసిడ్తో కలిపి లడ్డు తింటే మనిషి బతుకుతాడా? ఇన్నాళ్ళు ఉంటామా మనందరం? దాంట్లో దేవుడు కాపాడాడంట. కరెక్ట్, దేవుడు కాపాడాడు వీళ్ళ వార్తల నుంచి, వీళ్ళ ప్రచారం నుంచి. ఓవరాల్గా భగవంతుడి దయ వల్ల ఆ పాపంలో మనం పాలు పంచుకోకుండా ఉన్నాము అని సంతోషపడుతున్నాను. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే, ముందేమో తిరుమల తిరుపతి దేవస్థానం, నిన్న జగన్ రైట్ చేయగానే సీన్ మారిపోయింది. రైట్ చేసిన అసలు పాయింట్ ఏంటి, స్విట్ ఇచ్చిన నివేదికలో ఒక 4 ట్యాంకర్లని ఈ ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. వాటిని రిజెక్ట్ చేసింది టీటీడీ, టెస్ట్ చేసి రిజెక్ట్ చేసింది, కనిపెట్టి రిజెక్ట్ చేసింది. చేస్తే అవి కింద గోడౌన్ దగ్గర పెట్టి అయ్యే ట్యాంకర్లని మళ్ళీ తెచ్చి కలిపేశారు వేరే కంపెనీ పేరుతో. అది ఎవరి హయాంలో జరిగింది? వీళ్ళ హయాంలో జరిగింది. ఇది సిట్ నివేదికలో ఉంది. అదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తున్నాడు. జగన్ టైంలో కలిపారన్నటువంటిది లేదు అక్కడ. దాంట్లో వీళ్ళు చెప్పినట్టు పందికోవు ఆవుకోవు, అప్పుడు ఎన్డీడీబీ నివేదిక, తర్వాత వీళ్ళు చేయించిన